చాలా రోజులు అయిపోయింది ఈ ఫార్మాట్లో ఒక వీడియో చేసి ఇలా దేని గురించి అంటే వారణాసి టు ద వరల్డ్ వీడియో రిలీజ్ చేశారు. సో దాని గురించి అండ్ టు ఆల్ ద మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళతో మాట్లాడాలి. సో మాట్లాడదాం. 10 years ఆఫ్ రిడెంప్షన్ ఇది. అంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే నేను మహేష్ బాబు మీరు ఫ్యాన్ అనండి, లేకపోతే అడ్మైర్ అనండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు సాఫ్ట్ కార్నర్ అనమాట. ప్రతి మూవీ నేను థియేటర్లో చూడాలి అన్నట్టు. సో బాబు సినిమా అంటే ఫుల్ ఎక్సైట్మెంట్. 10 years నుంచి 2014 నుంచి 2024 అంటే మొన్నటి దాకా, ఈ రోజు దాకా అట్లీస్ట్ ఈ 10 yearsలో వచ్చిన మూవీస్ ఒక్కటి కూడా ఛాలెంజింగ్ రోల్ కాదు. ఒక్కటి కూడా ఈ 10 yearsలో వచ్చిన మూవీస్ ఒక్కటి కూడా నువ్వు టాప్ 10లో కాదు కదా, టాప్ 5లో కూడా పెట్టం మనం. కొంతమంది పెట్టచ్చు, శ్రీమంతుడు అనొచ్చు, మరి భరతనాట్యం కూడా బాగుంటుంది అనొచ్చు. బట్ ఆ రోల్స్ ఏవి ఛాలెంజింగ్ రోల్స్ కాదు. కలేజా టైప్ ఆ రోల్ కాదనమాట. అది ఛాలెంజింగ్ రోల్. అది లైక్ వన్ ఇన్ ఒక్కనే టైపు అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ కావు అవి. ఇట్స్ వెరీ ఎట్లంటే కమర్షియల్ టు ద కోర్ మూవీస్ అవన్నీ. సో ఈ 10 years మనం చూసామన్నమాట. ఎస్పెషలీ ఈ మూవీ నుంచి ఇంకా భరతనాట్యం తర్వాత నుంచి మాత్రం ఆ 4 movies ఏవైతే ఉంటాయో, సర్లేరు నీకెవరు, మహర్షి, సర్లేరు నీకెవరు, సర్కార్ వారి పాట, గుంటూరు కారం. అంటే ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆర్ నార్త్ వాళ్ళు చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక క్రిటిసిజం ఏదైతే ఉంటుందో మహేష్ బాబు మీద, మీ అందరికీ తెలుసు అది జస్టిఫైబుల్ అనమాట. ఫ్రమ్ సమ్వన్ హూ లైక్ హిమ్ నేను అది చెప్తున్నా, జస్టిఫైబుల్ అది. ఎందుకు అంటే లాస్ట్ 4 movies ఒకసారి చూడండి. ఇప్పుడు మనం కొంతమంది వచ్చి డిఫెండ్ చేస్తారు, అరే నీకు తెలుసా 2006లోనే పోకిరి వచ్చింది, 2003లోనే అతడు వచ్చింది, 2010లో కలేజా వచ్చింది, బిజినెస్ మ్యాన్ గురించి ఆర్ ఎస్విఎస్సి గురించి. అవన్నీ అప్పుడు. ఇప్పుడు ఏంటి బాబు మూవీస్ ఏంటి అంటే, నువ్వు సర్కార్ వారి పాట నువ్వు ఎవ్వరికి చూపెట్టలేవు. అది అంటే చూపెట్టి ఇగో ఈ యాక్టర్ ఫ్యాన్ నేను అని చెప్పుకోలేము మూవీస్ అది. సో అంటే ఎలాంటి యాక్టర్, ప్రతి డైరెక్టర్ కానీ సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి మొన్న సాయి మార్తాండ్ అక్కడి నుంచి అంటే ఎవరిని అడిగినా సరే ఒకటే చెప్తారు, ఆయన ఫుల్ పొటెన్షియల్ ఎవరు చూడలేదు, ఆయన ఫుల్గా ఎవరు వాడుకోలేదు అని. అలాంటి యాక్టర్ అనమాట. అంటే అంత మంచి యాక్టర్. అంటే దరిద్రం కాకపోతే ఇప్పుడు ఎవరైనా అడిగితే ర్యాండమ్గా ఎవరైనా ఇంటర్వ్యూస్ సెలబ్రిటీస్ని మహేష్ బాబు అని వస్తే మోస్ట్ హ్యాండ్సమ్ అంటారు. నాకు ఒళ్ళు మండిపోద్ది అనమాట. అఫ్కోర్స్ హీస్ హ్యాండ్సమ్, బట్ హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ నా ఒపీనియన్లో కాదు, అది మూవీస్ చెప్తున్నాయి. ఇది ఫ్యాన్ దగ్గర నుంచి వస్తుంది అదైతే కాదు, మూవీసే చెప్తున్నాయి అనమాట. హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. సో అంత మంచి యాక్టర్ని ఏ కారణాల వల్ల, ఇప్పుడు స్పైడర్ వల్ల, లేకపోతే స్పైడర్ ఫ్లాప్ అవడం వల్ల, లేకపోతే వన్ ఇన్ ఒక్కనే వర్క్ అవ్వలేదు దానివల్లన, ఏదైనా కానీ ఆయన ఎంచుకున్న చాయిస్ కొంతమంది వచ్చి కొంతమందికి నచ్చచ్చు. అరే సర్కార్ వారి పాట నాకు నచ్చింది బ్రో, మహర్షి బాగానే ఉంటుంది కదా, ఎందుకు అలా, మరి సర్లే నీకెవరు ఏంటి ట్రైన్ సీక్వెన్సా లేకపోతే ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంటుంది కదా, ఇంకా రావణగాడు అంటారు. అదైతే నాకు అసలు గుంటూరు కారంని ఏ విధంగా మీరు డిఫెండ్ చేస్తారో నాకు అసలు అర్థం కాదనమాట. నువ్వు ఏ విధంగా డిఫెండ్ చేయవు. ర్యాండమ్గా ట్విట్టర్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఎడిట్లు చూసి అరే బాగుంది కదా, ఎడిట్ వేరే సినిమా వేరే. 1 minute ఎడిట్కి 2 hours 30 minutes మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనం గుంటూరు కారం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కూర్చోలేము. సో ఎనీవేస్ అవన్నీ పక్కన పెడదాం. నాకు గుంటూరు కారం టాపిక్ అనేది వెరీ ఫ్రస్ట్రేషన్ టాపిక్ అది. ఎనీవేస్ ఇలాంటి మూవీస్ తీసాక ఫైనలీ రాజమౌళి గారితో ఒక మూవీ అనగానే లైక్ అన్నట్టు ఊపిరి పీల్చుకున్నాం. ఫైనలీ మహిష్మతి ఊపిరి పీల్చుకున్నాం అనమాట. అంటే ఒక యాక్టర్ని ఫుల్ పొటెన్షియల్ యూస్ చేసుకుని ఒక డైరెక్టర్ వచ్చాడు. ఒక డైరెక్టర్ ఏది చెప్పితే అది వినే యాక్టర్. ఇంక దీనికి మించి ఇలాంటి కాంబినేషన్ ఇంకా రాదు అన్నట్టు అనమాట. సో ఫైనల్గా మనం మన యాక్టర్ని ఫుల్ పొటెన్షియల్కి చూస్తాం. అఫ్కోర్స్ ఇంకా 2 years ఉన్నాయి, బట్ మన 10 years అది ఏదైతే ఉందో ఫ్రమ్ 2015 టు మొన్నటి దాకా మనం చూసింది, ఆ ఫేజ్ ఫైనలీ ఎండ్ అవుతుంది. సో టు ఆల్ ద మహేష్ బాబు ఫ్యాన్స్ వీ షుడ్ బి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సో సెలబ్రేట్ చేసుకుందాం. సో ఇప్పుడు వారణాసి టు ద వరల్డ్ గురించి మాట్లాడతా.
ఈవెంట్ గురించి నేనేం మాట్లాడలేను. ఏం జరిగిందో, ఎలా జరిగిందో మీకు తెలుసు. అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా బాగున్నాయి. బట్ అనుకున్నట్టు జరగలేదు. సో ఒకసారి ఆ ఈవెంట్‌ని పక్కన పెట్టేద్దాం. సో వాళ్ళు రిలీజ్ చేసిన 'వారణాసి టు ద వరల్డ్' ఆ వీడియో ఎలా ఉంది అంటే నాకైతే మాటలు లేవు. ఐ మీన్ ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు తూర్పు అమ్మ అసలు క్రేజీ. భయ్యా మీకు ఈ షార్ట్ తెలుసా? ఇక్కడ మహేష్ బాబు ఉన్నాడు. ఇవన్నీ చాలా మంది చేస్తారు యూట్యూబ్‌లో. డీకోడింగ్ అని 30 మినిట్స్, 40 మినిట్స్ వీడియో కూడా పెట్టారు. నేను అలాంటివి ఏవి డీకోడింగ్ అని ఏం చెప్పను. స్పీచ్‌లెస్. నాకైతే మాటలు లేవు. నేను చెప్తున్నాను కదా! ఏ వర్డ్ దానికి జస్టిఫై చేయలేదు. నేనేం ఫీల్ అయ్యాననేది. సో 2027లో మనం ఏమైతే విట్నెస్ చేయబోతున్నామో దానికి మనం రెడీ లేము. అదొక్కటే నేను చెప్తా. అసలు 'పృథ్వీరాజ్ సుకుమార్' అని ఒక మాట అంటాడు మొన్న ఈవెంట్‌లో. ద షేర్ ఒడాసిటీ అన్నట్టు రాజమౌళి గారి గురించి మాట్లాడుతూ. అంటే తోక మీద రథం వెళ్తుంది. ఆంజనేయ స్వామి తోక మీద రథం వెళ్తుంది. వానరసేన అంతా రాముని అలా పట్టుకొని ఉన్నారు. ఈ పిక్చర్స్ అనమాట మైండ్ నుంచి వెళ్ళవు. అలా ప్రింట్ పడిపోయినాయి అన్నట్టు. సో ఇంకా 2 years ఉంది. కాంట్ వెయిట్. ఈ వర్డ్ తప్ప ఇంకేం లేదు. వెయిట్ చేయాలంతే. సో మన తెలుగు ఫిలిమ్స్‌ని, మన తెలుగు ఇదంతా దాన్ని గ్లోబల్ లెవెల్‌లో ఎలా పెడతాడంటే ఈ మూవీతో మనకు మైండ్ దుబ్బేస్తది. సో 2027 కోసం మనందరం ఓన్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు, మన తెలుగు ఆడియన్స్ కాదు, మొత్తం హోల్ ఇండియా వెయిట్ చేస్తుంది. సో అదనమాట. ఇలాంటి మూవీ కంటెంట్ ఈ ఛానల్‌లో వస్తూ ఉంటుంది. సో లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ కూడా చేయండి. సో పీస్. బాయ్.